పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి అనుకున్నావు, చేసుకోలేదా? వాడు కూడా చెప్పాడు పెళ్లి చేసుకుంటాను, లైఫ్ అంతా కలిసి ఉందామని చెప్పి. కానీ సడన్గా వాడికి ఏమైందో తెలీదు, వదిలేశాడు. బాగా యూజ్ చేసుకొని ఫిజికల్గా కూడా యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు తను, నువ్వు, నేను ముగ్గురం కలిసి ఇంటిమేట్ అవ్వడం అంటే అది నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకు చాలా శివ ఇంకా ఆపు, నేను ముందే చెప్పాను నీకు మొత్తం. ఇప్పుడు ఇద్దరితో అంటే నేను ఎవరితో నన్ను స్టార్ట్ చేయాలి? నేను నీతోనే స్టార్ట్ చేసిన అనుకో, తను ఫీల్ అవుతుంది. ఇప్పుడు తనతో స్టార్ట్ ఏం కాదు, స్టార్ట్ చేయి, అలా ఏం అవ్వదు, స్టార్ట్ చేయి. ఇద్దరితో ఒకటేసారి స్టార్ట్ చేయడానికి ఏముంది ప్రాబ్లం? ఫస్ట్ కెమెరా సోది చెప్తున్నాడు. పెట్టా, ఆన్ చేసాను కెమెరా. ఆన్ చేసాను, అవుతుంది కదా, అవుతుంది. నాకు కావాల్సి మనకు వస్తుంది కదా, వస్తుంది. ఎందుకు కంపల్సరీ వస్తుంది. మంచి సౌండ్ పార్టీని తీయాలి కదా. నాకు దీనికి చూడు, ఫస్ట్ నన్ను చూడు. ఎందుకు ముగ్గురం కలిసి చేసినా ఒకేలా చేస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ బయటికి వెళ్ళి చేసినా అలాగే చేస్తాం. ముగ్గురు కలిసి చేస్తే ఒకలాగా ఎట్లా చేస్తారు సౌజన్య? నువ్వు ఒక దిక్కుంటావు, తను ఒక దిక్కుంటుంది. మీ ఒక అండర్స్టాండింగ్ లో నీకు ఏంటో ప్రాబ్లం చేయడానికి. నువ్వేం మగపిల్లడివి కాదా? ప్లీజ్ నువ్వు చేయకపోతే చూడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తా. ఏం కంప్లైంట్ చేస్తావు? రేప్ చేసామని కంప్లైంట్ చేస్తా. ఏంటి వద్దు చెప్తా. ఏం మాట్లాడుతున్నావు? పోలీసు కాకుండా ఇక్కడ మీరు అసలు ఏ భాష మాట్లాడుతున్నారు? మీరు అసలు నాకు పోలీసులకి కాల్ करना और उधर ये टॉपिक क्लोज कर रहे हैं. ఏం లేనే లేదు, మంచం లేదు, ఏం లేదు. ఎట్లా కొత్తగా వచ్చాను కదా, సామాన్లు తెచ్చుకోలేదు కదా. నువ్వు కూర్చో, నేను వస్తాను. సరే, దాన్ని కూర్చొని వస్తాను. సరే. కూర్చో. చెప్పు, ఇప్పుడు ఇక్కడ ఏం లేనే లేదు కదా ఇక్కడ. ఇక్కడనేనా? అవును, నేను కొత్తగా వచ్చాను కదా, నా దగ్గర ఏం ఇంకా సామాన్లు నేను కొనలేదు. ఇంకా మరి అంత ప్రిపేర్ అయినా నేను చెప్పేది ఉండే కదా. ఇప్పుడు ఏమవుతుంది లేకుండా నీకు? తన నా ఫ్రెండ్ రమ్య. మాట్లాడు తనతో. ఏం మాట్లాడాలి చెప్పు? నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్లో పెట్టినావు అంటే నువ్వు నాకు ఏదో ఇరికించేసినావు. నువ్వు తీసుకొని వచ్చాను కూడా కూర్చోబెట్టి మాట్లాడు అంటే నేను ఏం మాట్లాడాలి చెప్పు? అలా ఏం కాదు, మాట్లాడు. ఎన్ని రోజులు అవుతుంది నీకు బ్రేకప్ అయ్యి?
2 months అవుతుంది నాకు బ్రేకప్ అయ్యి అనమాట. 2 months అవుతుంది. 2 months అవుతుంది. అప్పటి నుంచి చాలా లోగా ఫీల్ అవుతున్నా, అలోన్గా చాలా ఏమో వస్తున్నట్టు అలా అలోన్గా ఫీల్ అవుతున్నా. తను బాగా యూస్ చేసుకొని వదిలేసాడు అనమాట. పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి అనుకున్నావు, చేసుకోలేదా? వాడు కూడా చెప్పాడు పెళ్లి చేసుకుంటాను, లైఫ్ అంతా కలిసి ఉందామని చెప్పి. కానీ సడన్గా వాడికి ఏమైందో తెలీదు, వదిలేశాడు. బాగా యూస్ చేసుకొని ఫిజికల్గా కూడా యూస్ చేసుకున్నాడు. చాలా అంటే చాలా విధంగా చాలా రోజులు మేము ఎక్కువ ఫిజికల్గానే ఉండేవాళ్ళం అన్నమాట. ఒకటే దగ్గర ఉండేవాళ్ళం. తర్వాత తనే సైలెంట్ అయిపోయి మాట్లాడకుండా నేను చాలా లోగా ఫీల్ అయ్యడం స్టార్ట్ అయ్యాను అనమాట. మీరు ఎప్పుడు అడగలేదా మరి, అంటే ఎందుకు అడిగాను. అడిగితే తను లేదు, నాకు వద్దు, నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. చాలా రిక్వెస్ట్ చేస్తే చాలాసార్లు మెసేజెస్, కాల్స్ చాలా విధంగా ట్రై చేశాను నేను. తను రెస్పాండ్ అవ్వడం లేదు. సో 2 months అయిపోయింది మాకు బ్రేకప్ అయ్యి. అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో లేడు? వెళ్ళిపోయాడు. తను అది ప్రాపర్ ఇది కాదు. సో తను తెలివిగా ప్లాన్ చేసి యూస్ చేసుకొని వదిలేసాడు అనమాట. ఈమె ఎప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్? మీరిద్దరు? మేము చైల్డ్హుడ్ నుండి, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్షిప్ ఎట్లుందంటే నిజంగా చెప్తున్నా, నేను ఇట్లాంటి ఫ్రెండ్షిప్ నేను అసలు ఇంతవరకు చూడలేదు తెలుసా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే నార్మల్గా బట్టలు షేర్ చేసుకోవడము, ఫుడ్ షేర్ చేసుకోవడము. అంటే తనకి నా సిచ్యువేషన్ ఏంటి అనేది ఒక ఐడియా ఉంది. చిన్నప్పటి నుండి ఉన్నాం కాబట్టి ఒక అండర్స్టాండింగ్ ఉంది మా మధ్య. నాకు ఏమైనా అయితే తనకు తీసుకోలేదు. సో సేమ్ నేను కూడా తనకి ఏమైనా అయితే కూడా నేను తీసుకోలేను అనమాట. సో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అవుతానేమో, చాలా డిప్రెషన్కి వెళ్తున్నాను, చాలా డిప్రెస్డ్ అయిపోయి ఏమైనా సూసైడ్ థాట్స్ ఏమైనా చేస్తానేమో అనేసి తను ఇలా నన్ను నాకు మూవ్ ఆన్ అవ్వడానికి ఇలా చేద్దామని చెప్పి. ఓకే, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మొత్తం సోది పెడుతున్నావు. నేను అదంతా చెప్పాను కదా నీకు. చెప్పినావు కరెక్టే, కానీ ఇప్పుడు ఇబ్బంది ఏం ఫీల్ అవ్వకండి. నేనే అడిగాను కదా, మీరే ఏమి రాలేదు కదా. అవును కరెక్టే, కానీ ఇప్పుడు నాది కూడా అంటే మీకు ఆక్వర్డ్గా ఉండొచ్చు, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ కాబట్టి. కానీ మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఒక మాట, ఇప్పుడు మీరు నేను ఉండడం వేరే ఒక దగ్గర. ఇప్పుడు తను, నువ్వు, నేను ముగ్గురం కలిసి ఇంటిమేట్ అవ్వడం అంటే అది నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకు చాలా శివ ఇంకా ఆపు, నేను ముందే చెప్పాను నీకు మొత్తం. సారీ. ఇప్పుడు ఎందుకు మరి మొత్తం తీస్తున్నావు? నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. చెప్పినావు కరెక్టే, అట్లేం లేదు, కానీ జస్ట్ నేను అంటే తన వర్షన్ కూడా తెలుసుకోవాలి కదా. తనతో ఇప్పుడే కదా నేను మాట్లాడేది. నేనే చెప్పాను కదా ముగ్గురం కలిసి, అంటే మీరెవరు నాకు తెలియదు కదా ఫస్ట్ టైం. అంటే ఇంతకు ముందు తనతో ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది ఈ మధ్య. అందుకు నేనే చెప్పాను ఫస్ట్ టైం కాబట్టి ముగ్గురం కలిసి ఉందాము అనేసి. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మా ఫ్రెండ్కి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ థింక్ మీకు తను అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. చెప్పింది అంతా చెప్పింది తను అంతా చెప్పింది. మీరేం ఆక్వర్డ్గా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేనే చెప్పాను కదా నాకు ముగ్గురం కలిసి ఇంటిమేట్ అవుదామని. సరే మరి ఇప్పుడు మరి ఏమంటారు? ఇప్పుడు ఏంటి ఏమైంది? స్టార్ట్ చేద్దాం, అందుకే కదా పిలిచింది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, సౌజన్య ఒక మాట చెప్పనా? ఇప్పుడు ఒక్కళ్ళతో ఉంటే ఇప్పుడు ఒక్కరితో అంటే నేను ఎట్లా ఏ విధంగా నేను స్టార్ట్ చేసేస్తాను. నా గర్ల్ ఫ్రెండ్తో ఉన్నా, నీతో ఉన్నా, నేను ఏ విధంగా స్టార్ట్ చేసి, ఇప్పుడు ఇద్దరితో అంటే నేను ఎవరితో నన్ను స్టార్ట్ చేయాలి? నేను నీతోనే స్టార్ట్ చేసిన అనుకో, తను ఫీల్ అవుతుంది. ఇప్పుడు తనతో స్టార్ట్ చేయాలి, ఇద్దరితో ఒకటేసారి స్టార్ట్ చేయడానికి ఏముంది ప్రాబ్లం? ఎందుకు ఫీల్ అవుతాం? ఎవరితో స్టార్ట్ చేసినా కూడా మాకు కావాల్సింది స్టార్ట్ చేయడమే కదా. కరెక్టే, కానీ అది ఎట్లా ఎవరు ఎట్లా చెప్పాలి?
మళ్ళీ ఇక నాకు అసలు అర్థం అవుతలేదు తెలుసా నాకు. సరే నువ్వు షర్ట్ తీసేయి ఫస్ట్ అయితే. షర్టా? నాకు సిగ్గు అవుతుంది, నాకు నేను సరే అసలు షర్ట్. సిగ్గు ఎందుకు, చెప్పాను కదా అంత ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మళ్ళీ సిగ్గు ఎందుకు? లేదు లేదు అరే అలా ఏం కాదులే. చాలా నాకు రే తీస్తావా తీవా, ఎందుకు ఇంత చేస్తున్నావు? సౌజన్య ఇది రాదు, అర్థమవుతుందా? ఇది రాదు. ఏంటి ఆమె అప్పటి నుంచి సోది చేస్తున్నావు ఊరికి? అవును సౌజన్య, నేను ఇప్పుడు ఈ చీకటిగా కూడా లేదు ఈ రూమ్. ఇగో ఫర్ సపోజ్ చీకటి ఉంది రూము అంటే నేను మీ ఇద్దరికి నేను కనిపించాను, నాకు మీరిద్దరు కనిపించాను, నేను షర్ట్ తీసేయచ్చు, ఏమని చేయొచ్చు. ఈ రూమ్ వచ్చేసి వెళ్తూ ఉంది, ఏం లేదు రూమ్లో. అంటే మేమేం తీసుకోలేదు, తను కూడా వచ్చింది రీసెంట్గానే కదా, కొన్ని డేస్ ఉంటే తీసుకుంటాము. ఇది ఫస్ట్ టైం కాబట్టి అంత మేమేం ప్లాన్ చేసుకోలేదు, ఇవన్నీ ప్రాపర్గా చూసుకోవాలి. వస్తువులు ప్లాన్ చేసుకోలే కానీ ఇదైతే ప్లాన్ చేసుకున్నారు మీరు. వస్తువులు కూడా తీసుకోవాలి, ఇది కూడా మేము ప్లాన్ చేసుకోలేదు. మీరు ఇక్కడికి వచ్చాక నేను కూడా సో నాకు చాలా ఇబ్బంది అవుతుంది, అందుకు నేనే మా ఫ్రెండ్కి చెప్పి అడిగిపించాను. ఏం పేరు మీ పేరు? రమ్యనా మీ పేరు? రమ్య. ఏంటి శివ పేరు కూడా చెప్పలేదా? చెప్పింది అంటే మళ్ళీ అడుగుతున్నాను ఇట్లా. ఏంటి నువ్వు చెప్పలేదా? ఏమి చెప్పాను తనకి. ఏం చెప్పినట్టయితే లేదు. లేదు తను మొత్తం చెప్పింది నాకు, కానీ నేనే కొంచెం ఇబ్బంది పడుతున్నా అంతే. తను మొత్తం అయితే చెప్పింది నాకు. సరే స్టార్ట్ చేద్దామా? లేదు రమ్య, నాకు కొంచెం లేదు, టైం తీసుకొని నువ్వేమలా ఏమనుకో. ఇంకొంచెంసేపు ఆలోచించుకొని రావచ్చా? ఇంకా టైం ఏంటి, ఇంకా ఆలోచించడం ఏంటి? ఆల్మోస్ట్ ఎంతసేపు అయింది మనం ఇదే టాపిక్ ఆలోచిస్తూనే ఉన్నాం కదా. నేను ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది కదా, మళ్ళీ ఆలోచించడం ఏంటి? సరే నేను ఒక 2 minutes నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. సరే. ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్లో ఉందా? ఏంటి ఇలాంటివి తీసుకుని వచ్చావు? వాడు ఏం చేయడం లేదు, అసలు షర్ట్ కూడా తీయడం లేదు. నేను చెప్పాడు సోదెంత చెప్తున్నాడు వాడు. ఎలాంటివి తీసుకుని వచ్చావు నువ్వు? వాటి మొత్తం చెప్పాను. ఏం చెప్పావు? ఏం మాట్లాడుతున్నాడు? ఏం సౌండ్ ఏం వర్కౌట్ అవుతుందా? ఇది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఏమో సౌండ్ పార్టీ వాడు మనకు కావాల్సింది షర్ట్ కూడా తీయడం లేదే వాడు. ఫస్ట్ కెమెరా అంత సోది చెప్తున్నాడు. పెట్టా ఆన్ చేసాను కెమెరా. ఆన్ చేసా. అవుతుంది కదా, అవుతుంది. మనకు కావాల్సింది మనకు వస్తుంది కదా. వస్తుంది, ఎందుకు రాదు? కంపల్సరీ వస్తుంది. వాడు మంచి సౌండ్ పార్టీని షర్ట్ అయితే తీయాలి కదా. తీస్తాడు. ఒక 2 minutes. వాడికి కొంచెం అర్థం అవ్వట్లేదు, వాడు తీస్తాడు. నీకు ఒక 2 minutes ఆగితే వాడు తీస్తాడు. ఏదో అంత సొత్తి చెప్తున్నాడు. లేదు వాడి గురించి నీకు తెలియదు. ఒక 2 minutes ఆగితే వాడు చేస్తాడు. మనకు కావాల్సిన అట్లీస్ట్ వాడు షర్ట్ అయినా తీసాడు అనుకో, మనకు రావాల్సింది మనకు వస్తుంది. అదే వాడు తీయడం లేదు, అదే నా బాధ. తీస్తాడు వాడు, నువ్వు ఆగు. వాడు షర్ట్ అట్లీస్ట్ వాడు షర్ట్ తీసి ఏమైనా చేయడానికి అలా చేసా కూడా మనకి ఓకే అవుతుంది. రానా? ఓకే ఓకే. డౌట్ ఏం రాదు కదా? ఏం డౌట్ రాదు వాడికి. మొత్తానికైతే కెమెరా రోల్ అవుతుంది కదా. అవుతుంది. కంపల్సరీ మనకు రావాలి, ఎందుకంటే మనం చేసిన ప్లాన్. వాడు మంచి సౌండ్ బట్టి తెలుసా, మంచి క్లాష్ ఉంది వాడు, అందుకే వాళ్ళు రప్పించా. సరే వాడైతే సోది చెప్తున్నాడు. సరే వాడు వస్తుంది. చెప్పండి ఇప్పుడు ఏంటి, ఏమంటారు? ఇగో షర్ట్ తీస్తా, దాంట్లో ఏం లేదు, తీయడానికి ఏం లేదు, కానీ నాకు కొంతసేపు అంటే మనం కొంచెం ఫ్రీగా మాట్లాడుకుంటే మంచిది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకెంతసేపు మాట్లాడతావురా? వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు కదా. లేదు సౌజన్య, నేను నీతో మాట్లాడుతున్నా ఓకే, నువ్వంటే నాకు పరిచయం ఉన్నావు ముందు నుంచి, నాకు నీతో నా ర్యాపో ఉంది.
నాకు అది మీ ఫ్రెండ్తో లేదు కదా, ఇప్పుడు నేను తనతో కూడా ఫ్రీగా మాట్లాడితే మనం ఏం చేసినా సరే ఫ్రీగా చేయొచ్చు అని చెప్పేసి నాకు ఉంది. ఇప్పుడు నేను నీతో క్లోజ్ ఉండి ఒకవేళ తనతో నేను మా ఇద్దరి మధ్య ఏం ర్యాపో లేకుండా ఉన్నదనుకో, తను కూడా మంచిగా ఫీల్ అవ్వదు, తనకు కూడా ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది. అంటే తనకు కూడా సాటిస్ఫై అవ్వదు. ఫాస్ట్ మాట్లాడు, సోది పెట్టమాకు, చేసిన పని చేసేద్దాం ఫాస్ట్. నాకేం నీతో కంఫర్ట్గానే ఉంది, ఇబ్బంది అయితే నాకు లేదు. నువ్వే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు. ఇది నాకే సరే మాట్లాడు, 2 minutes మాట్లాడు అంతే కదా, ఏమవుతుంది. దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. నువ్వెవరు ఎప్పుడు ఇంటిమేట్ అవ్వలేదా ఎవరితో? లేదు, నేను ఫస్ట్ టైం నమ్మవు నాకు సౌజన్యనే నాకు ఫస్ట్ లవ్ నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే తనతోనే నేను ఫిజికల్ అవుతున్నా ఫస్ట్ టైం. ఏమైంది? నేను చూస్తున్నాను తనతోనే ఫస్ట్ ఫిజికల్ అవుతున్నా. అండ్ తనే నాకు ఫస్ట్ టైం నాకు తనతో చేయడానికే నేను చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది. ఇప్పుడు తను నా ఫ్రెండ్, నాకు ఇంపార్టెంట్, తనకేమన్నా అవుతే నేను ఉండలేను అని చెప్పేసి తను మిమ్మల్ని కూడా తీసుకొని వచ్చింది. అది సరే అయిందా, రా ఇంకా. ఆగు సౌజన్య, ఇంకా ఏంటి? ఆగు ఇలాంటి వాటిలో కూడా వెయిట్ చేస్తారా? వెయిట్ చెయ్యరు, కానీ వెయిట్ చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే ఇద్దరితోని, నీతోని ఆమెతోని అంటే నాకు ఒక పని చేద్దాం మనము. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ సౌజన్యతో నేను ఇంటిమేట్ అవుతాను, దాని తర్వాత నీతో ఇంటిమేట్ అవుతాను కదా. అంటే ఎందుకు ముగ్గురం ఒకటేసారి ఇంటిమేట్ అవుదాం. ఇప్పుడు నీకు ఏమైంది శివ? నేను చెప్పాను కదా ముందే, లేదు కలిసి అవుదాం అనేసి. నాకు దీనికి చూడు ఫస్ట్ నన్ను చూడు. ఎందుకు ముగ్గురం కలిసి చేసినా ఒకేలా చేస్తాం, డిఫరెంట్ బయటికి వెళ్ళి చేసినా అలాగే చేస్తాం. ముగ్గురు కలిసి చేస్తే ఒకలాగా ఎట్లా చేస్తారు సౌజన్య? నువ్వు ఒక దిక్కుంటావు, తను ఒక దిక్కుంటుంది. మీ ఒక అండర్స్టాండింగ్లో నీకు ఏంటో ప్రాబ్లం చేయడానికి. నువ్వేం మగపిల్లడివి కాదా? ఇట్లా రెచ్చగొట్టే మాటలు శివ ఓవర్ చేయి. మాకు ఏంట్రా నువ్వు? అప్పటి నుంచి నేను చెప్పాను చేయమని. ఏంటి అసలు? సౌజన్య మీ ఫ్రెండ్ని బయటకు పంపించేసేసావు. అసలు బయటకు పంపించడం ఏంట్రా నువ్వు? నేను చెప్పాను లేదా నీకు? సార్ నీకు చేయడానికి ప్రాబ్లం ఏంటి? రే మాట్లాడు, నువ్వు చూడు ఫస్ట్. నన్ను సైలెంట్ ఉంటా మాకు. నేను కొట్టేస్తాను శివ, చెప్తున్నాను చూడు. సౌజన్య ఏంటి సౌజన్య నువ్వు మరీ రే శివ చెప్తున్నాను చూడు. టీ షర్ట్ తీ ఫస్ట్. వద్దు సౌజన్య. ఏంటి వద్దు అంటే ఫస్ట్ తీ అన్నాను. ఫస్ట్ ఫస్ట్ తీయమన్నా తీయు. లేదు నువ్వు తీయురా. రే శివ ప్లీజ్ నా షర్ట్ పట్టుకుంటాను. పట్టుకుని రమ్య ప్లీజ్ నువ్వు చెప్పేది అర్థం చేసుకో. టీ షర్ట్ తీయు ఫస్ట్. టీ షర్ట్ తీయు అన్న. రే శివ టీ షర్ట్ తీస్తే ఏమవుతుంది? వదలను తీయు అని. అసలు ఏంటి తీయడానికి? ఏంటి సౌజన్య తీయు అన్నాను. ఇబ్బంది పెట్టారు సౌజన్య, నాకు ఇష్టం. ప్లీజ్ నా చెయ్యి ప్లీజ్. ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఇంటిమేట్ అవ్వాలనుకున్నప్పుడు చేయి పట్టుకుంటే ఏంది? సౌజన్య ప్లీజ్ ఒక మాట చెప్పేది. సిగ్గుపడుతున్నా అంటే ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి మీరు మీకు ఎటువంటి విధంగా మీకు ఎటువంటి విధంగా మీరు షై ఫీల్ అవుతలేరు, నేను షై ఫీల్ అవుతాను కదా. ప్లీజ్ 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 నా మాట ప్లీజ్. సౌజన్య వద్దు, సౌజన్య వద్దు అని చెప్పి సౌజన్య సౌజన్య ఒక చెయ్యి వద్దు. నేను చెయ్యా సౌజన్య టీ షర్ట్ నింపుతుంది మసాలా చినుగుతుంది ఏంటి? అప్పుడు తమాషా చేస్తున్నావా? ఏమైనా నేను చెప్పాను నీకు ఇలా చేయడానికి వచ్చాను చెప్పానా? నేను నీతో చేయడానికి వచ్చిన సౌజన్య, నీతో చేయడానికి వచ్చిన. నేను తనతో చెయ్యను, తనతో చెయ్యను. నేను వద్దు ఫస్ట్ వద్దులే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు?
ఎక్కడికి వెళ్తావు? ఏంటి? ఎప్పుడు చేస్తున్నది? చేస్తావా చేయవా? ఎందుకు చేయవు? వదిలు ఫస్ట్. ఎందుకు చేయవు? నా ఫోన్ నాకు ఇచ్చేసేయ్, నేను పోతా. ఫోన్ ఎక్కడ తీసుకురా? ఫోన్ ఎందుకు ఇవ్వాలి? కథలు తీసుకున్నావు ఇది చూడరి చూడు ఎందుకు ఎందుకు తీసుకున్నావు? ఎందుకు చేయవు? ఇగో ఒక మాట నేను మాట్లాడేది వినండి. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకండి, కొల్లబట్టుడు ఇట్లాంటివి చేయకండి. అవును బరాబర్ పట్టు. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? ఇగో ఏంటి కథలు నకరాలు చేస్తున్నావా? తమాషాలు చేస్తున్నావా? ఇగో సౌజన్య, నేను ఒక్క మాట చెప్తా. అన్నోకురా నువ్వు. నాకు అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఒప్పుకున్నా, నేను బయట ఒప్పుకున్నా నీ దగ్గర, కానీ ఇక్కడ దాకా వచ్చినాక అది అంత ఈజీ విషయం ఫస్ట్ రా చెయ్యాలి బయట ఒప్పుకున్నావు, ఇప్పుడు మళ్ళీ ఏంటి? ఎందుకు వస్తున్నాయి నీకు ఇన్ని రీజన్స్? ఇగో నేను బయట ఒప్పుకున్నా, నేను ఒప్పుకోలేదు అంటే నాకు ఇక్కడికి వచ్చినాక నాకు ప్రాబ్లం అవుతుంది. నాకు ఇక్కడికి వచ్చాక నాకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చాక ఓయ్ చూడు నీకు ఏమనుకుంటున్నావు? తమాషా చేస్తున్నావు. వద్దు నన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? చెప్పు ఏం చేస్తావు? నేను ఏం చేయనమ్మా, నన్ను వదిలేస్తే నేను వెళ్తా. నేను నీ జోలికి కూడా రాను, నీతో నాకు రిలేషన్ కూడా వద్దు. నాకు నీతో రిలేషన్ కూడా వద్దు. ఎక్కడికి వెళ్తావు చెప్పు? నాకు ఎక్కడికి వెళ్తావు? రిలేషన్ వద్దు. ఎందుకు నాకు మీ ఫ్రెండ్ తోని నాకు ఫిజికల్ వద్దు. ఎందుకు నాకు వద్దు? ఏం వద్దు. నాకు అర్థమవుతుందా? ఎందుకు వద్దంటావు? ఇప్పుడు ఇంత తెలియదు వద్దు అంటావు. ఎవరైనా హీరో అనుకుంటున్నావు, మాటకి వద్దు వద్దు అంటున్నావు. ఇగో అందరి లెక్క నేను కాదు. మీరు ఇంతకు ముందు ఎవరితో చేసారో నాకు తెలియదు. ఎవరితో ఎందుకు చేస్తావు? ఏమో మరి నాకేం తెలుసు. ఇప్పుడు నన్ను నేను అంతగా పట్టుకోవాలి. చేసే రకంగా కనిపిస్తున్నామా? ఏం లేదు రమ్య. ఇప్పుడు పిల్ల చెప్తున్నాను చూడు, చెయ్యకపోయావా? ప్లీజ్ నువ్వు చేయకపోతే చూడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తా. ఏం కంప్లైంట్ చేస్తాం? ఏం చేసామని కంప్లైంట్ చేస్తా. ఫస్ట్ ఏంటి వదులు చెప్తా. ఏయ్. ఏంటి వదిలు first. ఏంటి ఆ? ఏం మాట్లాడుతున్నావు? నేను చెయ్యను. నాకు వదిలేసి ఎందుకు నేను పోతా. ఎందుకు చేయవు? చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్తావు? మాట్లాడొద్దు అంటున్నావు. ఏంటి తమాషా చేస్తున్నావు? తమాషాలు చేస్తున్నావు చూడు. స్టేషన్కి లాక్కపోతారని ఏమనుకుంటున్నావు? టచ్ కూడా చేస్తలే మిమ్మల్ని. ఎందుకు టచ్ చేయలేదురా నువ్వు? నేను కొట్టి పోవాలంటే 2 నిమిషాలు టైం పట్టదు నాకు. నేను టచ్ ఎలా కొడతావు? స్టేషన్కి ఏంటి? నేను కొడతా అంటున్నావేంటి? ఏంది మరి? వీడియో పెట్టా, నేను రికార్డ్ చేస్తున్నా. ఏం తమాషాగా? ఏంది ఎన్ని సౌజన్య ఏం మాట్లాడుతుంది? అవునా నేను కెమెరా పెట్టాను రికార్డ్ చేస్తున్నాను. సౌజన్య ఒక నిమిషం గల్లదు. ఒక నిమిషం గల్లదు. ఎందుకు వదలాలి? ఏంటి? రేప్ చేసాను. నేను కెమెరా ఎందుకు పెట్టాను? కెమెరా ఎందుకు? అసలు ఏంటి? తప్పించుకోండి. కెమెరా పెట్టాను. ఇక్కడ నేను అరిచాను, మొత్తం గోల గోల చేస్తాను. అందరూ వచ్చేస్తారు. బయట అరుస్తాను, గట్టి గట్టి కెమెరా పెట్టేస్తాను. కెమెరా ఎందుకు ఏదైతే చెప్పాలి? ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టాను. ఏం చేసుకుంటావు? అవును అక్కడ పెట్టాను కనిపించడం లేదా? ఇక్కడ చూడు. సౌజన్య నువ్వు ఫస్ట్ నుంచి నువ్వు కెమెరా ఎందుకు పెట్టావు సౌజన్య? ఫస్ట్ చెప్పే కెమెరా ఎందుకు పెట్టావు? అవును బరాబర్ కెమెరా ఎందుకు? అవును కెమెరా బరాబర్ పెట్టాలి. అన్ని రీజన్స్ చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు. ఆగు బయట వెళ్ళి నువ్వు వెళ్ళాలని బయటికి వెళ్ళావా? నీ వెనుక నుంచి వస్తా. మా బయట ఏం చేశామని చెప్తాను. బయట గల్లీలు అందరూ కొడతారు. చెప్తున్నాను చూడు. మాటే వింటారు. మేమిద్దరం ఎక్కడికి పోను? ఎక్కడ పోను? కూర్చో. ఎక్కడికి పోను? కూర్చోమని. ఏంది సౌజన్య మరి ఇంత మంచిగా కెమెరా ఏమని చేయడానికి నీకు ఇబ్బంది ఏంట్రా? నీకు కాదు సౌజన్య, నేను ఒక మాట. నువ్వు ఏమన్నావు అంటే అన్ని అబద్ధాలేనా? అంటే నేను నీతోని ఏమంటారు లవ్ నడిపించడం. నువ్వు కెమెరా ఎందుకు పెట్టినావు అది చెప్పినా? అవును నేను బరాబర్ కెమెరా పెట్టాను రా. నువ్వు నాకు రేట్ చేసావని బయట మొత్తం పుకారు లేదు. కాదు సౌజన్య, నువ్వు ఇప్పుడు ఎందుకు పిలిచినావు? ఇది ఎందుకు నిజం పిలిచింది? చెప్పాలంటే నీకు మా ఫ్రెండ్ లవ్వే చేయలేదురా. లవ్వే చేయలేదు, కావాల్సిందిగానే చేసినాం. ఏం ఇప్పుడు ఏంటి? ఏం మాట్లాడుతుంది సౌజన్య? అవునరా బరాబర్ అడిగి అడుగుతాం అన్ని రీజన్స్. బరాబర్ మాట్లాడుతుంది. నేను నీకు లవ్ చేయలేదు, నేను ట్రాప్ చేశాను నీకు. జస్ట్ నేను మనీ కోసం ట్రాప్ చేశాను. మనీ కోసం నేను ట్రాప్ చేశాను నీకు. సౌజన్య అవును సౌజన్య బరాబర్ చేస్తాను దానికి. మనీ కోసమే నేను ట్రాప్ చేశా. ఏం చేసుకుంటావు? ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పుకారు లేకుండా నేను ఇక్కడ గోల గోల చేస్తే అందరూ వచ్చేస్తారు. రికార్డింగ్ ఎందుకు పెట్టినావు? రికార్డింగ్ పెడతాంటా నేను. ఒక మాట, రికార్డింగ్ ఎందుకు పెట్టినావు చెప్పిన? నేను దాంట్లో వచ్చి కొన్ని తీసుకుని నేను మొత్తం ఎడిటింగ్ చేసుకున్న వీడియో. నాకు రేప్ చేసావు అన్నట్టు నేను మొత్తం షో అందరికీ చూపిస్తాను నేను.
బరాబర్ చేస్తాను నేను, జిందగీ బరాబర్ చేసేస్తాను నేను చెప్తున్నాను. నీ జీవితం పాడు చేసుకుంటావేమో ఆలోచించుకో, చెప్పినట్టు విను. మేము చెప్పినట్టు విన్నావో బయటకు పోతావు, లేదా లైఫ్ జీవితం అంతా నాశనం అయిపోతుంది. సౌజన్య Spoil చేస్తావు నీ life ని. సౌజన్య తెలుసా, ఒక అబ్బాయిని నువ్వు ఈ విధంగా ట్రాప్ చేసి లవ్ చేసి ఈ విధంగా తీసుకోవడం ఇప్పుడు నాకు 5 లక్షలు ఇచ్చినావా, 5 లక్షలు ఇచ్చిపోతావా, ఏం చేస్తావు? నాకు డబ్బులు కావాలి. మనీ కోసం ఇంత గలీజ్గా నా సౌజన్య, నీకు కావాలంటే నేను డబ్బులు ఇస్తా సౌజన్య, నీకు కావాలంటే నేను ఒక 1 lakh అయినా నీకు ఇచ్చేవాడిని నేను. మనీ ఇంత టూ మచ్గా ఏంది సౌజన్య? 5 lakhs, నాకు ఇప్పుడు 5 lakhs మనీ కావాలి. నువ్వు 5 lakhs ఇవ్వకపోయావనుకో, బయట వీడియో అందరికి ఈ వీడియో తీసుకెళ్ళి బయట చూపిస్తాం. నువ్వు మమ్మల్ని రేప్ చేస్తామని చూపిస్తాం. నేను వీడియో ఏం చేయలేదు కదా. నువ్వేం చేయకపోయినా కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా, ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఏమేమి టెక్నాలజీ లేదా, ఎడిటింగ్ చేసి చూపిస్తా. నువ్వు ఉంటావు కదా నాతో. 5 నిమిషాలు ఇస్తున్నా, ఏం చేసుకుని చేసుకో, ఏం చేసుకోమని 5 lakhs మనీ ఇచ్చి నువ్వు బయటకు వెళ్ళాలి. 5 lakhs అమౌంట్ ఇచ్చేసి బయటికి వెళ్ళు. నీ వీడియోస్ కూడా డిలీట్ చేస్తాం, లేదా పోలీస్ స్టేషన్లో ఇస్తాం రేప్ చేశానని చెప్పి. 5 minutes టైం నీకు అంతే. కాల్ చేయి ఫ్రెండ్స్కి, ఎవరికి చేస్తావో మా నాకు సంబంధం లేదు. కాల్ చేసి మాకు ఇప్పటికప్పుడు 5 lakhs కావాల్సిందే. నువ్వు ఏం చేసుకుంటావు మాకు సంబంధం లేదు, మాకు ఖచ్చితంగా అమౌంట్ అయితే కావాలి. నువ్వు కెమెరా పెట్టి తప్పు పని చేసిన సౌజన్య నేను లేదు, తప్పేం లేదు. మా ఫ్రెండ్కి ప్లాన్ తప్పు తిప్పుకుంటే ప్లాన్ లేదు. నేను లవ్ చేయలేదు, దేనికోసం నీకు రప్పిలేదు. నేను ప్లానింగ్ కెమెరా పెట్టుకున్న ప్లానింగ్ కాదు సౌజన్య, ఒక మాట, నువ్వు కెమెరా పెట్టినావు ఓకే, ఇప్పుడు నేను మీతో ఇంటిమేట్ అవ్వలేదు. ఒకవేళ ఇంటిమేట్ అయ్యి ఉంటే కెమెరాలో రికార్డ్ అయ్యేది. మంచిగా ప్రూఫ్ దొరుకుతుంది కదా. ఏం ప్రూఫ్ దొరుకుతుంది? నువ్వు చేసినట్టు మా ప్రూఫ్ కంపల్సరీ బాగా మంచి ఇంకా ఎడిటింగ్ డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు. నువ్వు చేసినట్టు నిజంగానే చూపించేయచ్చు కదా. చాలా పెద్ద ప్లాన్ వేసుకో ఏం చేసుకుంటావు తెలియదు నాకు చెప్తున్నాను. నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏం చేసుకుంటావు నాకు తెలీదు. నాకు మనీ కావాలి, మనీ ఇచ్చేసి బయటికి వెళ్ళు నువ్వు, లేదా ఈ వీడియో అందరికి బయట పోస్ట్ చేస్తాను. ఏమనుకుంటున్నావు? 5 నిమిషాలు మనీ సెట్ చేయి. చెయ్యి, మీ ఫ్రెండ్స్కి కాల్ చేయి, ఎవరికి చేస్తావో చేసుకో. ఇప్పుడు ఎంత 5 lakhs కావాలి. 5 lakhs నాకు కావాలి ఇప్పుడు. కావాలి, నువ్వేం చేసుకుంటా మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా 5 lakhs కావాలి. తెప్పించి వెళ్ళు. ఇప్పుడు నా దగ్గర అంత మనీ అయితే అవ్వవు సౌజన్య, నా అంత దగ్గర సంబంధం లేదు. ఖచ్చితంగా తేవాల్సిన నా 5 దగ్గర lakhs. అంత మనీ అవ్వవు. సరే, 3 lakhs అన్న 4 lakhs అన్న ఇవ్వు. తర్వాత అమౌంట్ తర్వాత ఇవ్వు. అప్పుడు మేము డిలీట్ చేస్తాం నీ వీడియోస్. అప్పటి వరకు మా దగ్గరే ఉంటాయి, ఓకేనా? నాకు ఇప్పుడు ఎంతో అంత అరేంజ్ చేయి. నువ్వు నాకు మనీ అడ్జస్ట్ చేయాల్సిందే. నువ్వు 5 lakhs మొత్తం మనీ నాకు ఇచ్చేదాకా ఒక్క వీడియో కూడా డిలీట్ చేయలేదు. నీ లైఫ్ బరాబర్ నీ స్టేషన్లో వెళ్ళి కూర్చోబెడతాను. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. నేను రేప్ చేశాను, నా ఇద్దరికి రేప్ చేసిన కేసు పెడతాను. నేను ఏమనుకుంటున్నావు? తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు పోలీస్ స్టేషన్లో, చెప్తాను, చూసుకో. నీ లైఫ్ని కాపాడుకుంటావో నువ్వే నాశనం చేసుకుంటావో నీ చేతిలోనే ఉంది. పైసలు ఇచ్చి కెమెరా తీస్తాను. ఎందుకు తీయాలి? ఏంటి ప్లీజ్? లేదు, ఏం లేదు. మనీ ఇచ్చాక నేను ఏమైనా చేస్తా. నేను పోలీసులు కాల్ పడినా, పోలీసులు కాల్ పడినా పడినా ఇక్కడ మీరు అసలు ఏ భాష మాట్లాడుతున్నారు మీరు అసలు నాకు पुलिस की कॉल करना और दा ये टॉपिक क्लोज कर रहे చెప్పరా ఇప్పుడు ఏం చేస్తావు? నేను పోలీస్ ఇక్కడికి పిలిపిస్తున్నాను. నేను పోలీస్ ఇక్కడికి పిలిపిస్తున్నాను. సరే చేయకండమ్మా. సరే చెయ్యి, కాల్ చేసి డబ్బులు పెట్టి మనీ సెట్ చేయి. సరే సెట్ చేయి, మనీ సెట్ చేయి, కాల్ చేయండి పోలీస్ వాళ్ళకి. మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు సౌజన్య. టూ మచ్ కాదు, నేను నీకు ట్రాప్ చేశాను, మరి అర్థమవుతుంది? ఇంత గలీజ్గా ట్రాప్ ఆ సౌజన్య, నేను అసలు అనుకోలేదు గలీజ్ అంటావేంట్రా? సౌజన్య. నాకు మనీ కావాలి, ఇప్పుడు నువ్వు నాకు మనీ తెప్పి. కాల్ చేసి డబ్బులు తెప్పి. సరే ఆగండి, నేను ఎవరికైనా కాల్ చేసుకుంటాను. ఇక్కడే ఉండి కాల్ చేయి, బయటికి ఎందుకు అవసరం? నేను ఆలోచించుకోవాలి కదా. నేను ఇక్కడే ఉండు, ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిపోవాలని చూస్తున్నావా? ఇక్కడ నుండి కాల్ చేయి.